ప్రతిపాదనలతో వస్తే వెంటనే అనుమతులు. యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం. దుబాయ్లో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న సీఎం మొదటి రోజు పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు, పెట్టుబడులను ఆహ్వానిస్తూ రోడ్ షో నిర్వహణ. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే అనుమతులు ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉన్న అవకాశాలను పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రులు, అధికారులు ప్రతినిధి బృందంతో కలిసి 3 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లిన చంద్రబాబుకు అక్కడ తెలుగు ప్రజలు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడంతో పాటు దుబాయ్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకసారి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాక దాన్ని ప్రభుత్వ ప్రాజెక్టుగా భావిస్తాం, అవసరమైన అనుమతులు వెంటనే ఇస్తాం, అది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన అన్ని రంగాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాతృభూమికి విచ్చేయండి అంటూ పరిశోధకులు, ప్రొఫెసర్లు మాతృభూమికి ఇచ్చేయండి. విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకం. అమెరికా ఉన్నత విద్యపై ట్రంప్ సర్కార్ కఠినాంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం సహా విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిశోధకులు, విద్యావేత్తలను వెనక్కి తీసుకొచ్చి వారు దేశీయ విద్యా సంస్థలు పనిచేసేలా కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్టు విశ్వవర్గాలు వెల్లడించాయి. దేశీయ పరిశోధన, సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిభావంతులైన పరిశోధకులు, విద్యా నిపుణులు వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి అవసరమైన నిధులు సమకూర్చే యోచనలో ఉంది. ఇక్కడ ప్రయోగశాలలు ఏర్పాటు చేసుకుని పరిశోధన బృందాలు నియమించుకునేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడంపై సమాలోచనలు జరుగుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.